ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అంత బాగున్నారా? మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ద్రాక్షవల్లేశ్వరం వాక్య ధ్యానాలు ఉంటుంది. మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. రండి, నేటి వాక్య ధ్యానం మనం ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథం 19:14 వచనం నేను చదువుతున్నాను. వీలైతే బైబిల్ తెరిచి గమనించండి. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగును గాక. యేసయ్య నామం ఘనపరచబడును గాక. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నారండి? యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగును గాక. ఏమండి, మన నోటి మాటలు, మన ధ్యానమే కాదు, మన ప్రార్థనే కాదు, దేవుని సన్నిధిలో గడపడమే కాదు, బయటికి వెళ్ళినప్పుడు మన నోటి మాటలు కూడా దేవుడు అంగీకరించేవిగా, ఆమోదయోగ్యంగా ఉండాలని లేఖనం తెలియజేస్తుంది. కొంతమంది దైవ భయం ఉంది కానీ బయటకు వెళ్ళినప్పుడు విచ్చలవిడిగా మాట్లాడేస్తూ ఉంటారు. పోకిరి మాటలు, సరసొక్కులు, బూత్ మాటలు ఇటువంటి మాట్లాడేయటం వలన ఏమవుతుందంటే దేవుడు అంగీకరించడు. కనుక అంగీకారయోగ్యంగా మన మాటలు, మన హృదయ ధ్యానం, మన భక్తి, మన ప్రవర్తన, మన ప్రార్థన, మన నోటి మాటలు కూడా అంగీకారంగా ఉండాలని లేఖనం తెలియజేస్తుంది. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడు. దేవుని మనం ఆశ్రయించాం, ఆయన మనల్ని మన పరిస్థితుల నుంచి విడిపిస్తాడు. విమోచకుడిగా దేవుడు ఉన్నారని మనం ఆయన ఆశ్రయిస్తున్నాం. ఏ సమస్యల్లో ఉన్నా, ఏ బంధకాల్లో ఉన్నా, బాధల్లో ఉన్నా విమోచించే దేవుడు విమోచకుడు. అయితే మన నోటి మాటలు, మన హృదయ ధ్యానం ఆయన దృష్టికి అంగీకారములుగా ఉండాలండి. ఇక్కడ భక్తుడైన హిజ్కియాని మనం చూస్తున్నాం. హిజ్కియా, నీవు బ్రతుకు మరణం అవుతున్నావు అంటే గోడ తట్టు తిరిగి, యెహోవా నీ దృష్టికి నేను ఎలా అనుకూలంగా నడుచుకున్నానో కృపతో జ్ఞాపకం చేసుకుని కన్నీటితో ప్రార్థన చేస్తే వెంటనే ప్రవక్తను మరలా పంపించి, నీకు 15 సంవత్సరాల ఆయుష్ పెంచాను, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను అని అంటారు. ఏమండి, అనేకులు ప్రార్థనలు చేస్తున్నారు అండి, నోరు కట్టుకుని, కడుపు కట్టుకుని, మరి నిద్రాహారాలు మాని, ఈ 40 రోజులని, ఈ సీజన్లో 40 రోజుల ప్రార్థనలని చేస్తున్నారు. వారు ఆచార సంబంధంగా చేస్తున్నారు, ఆత్మీయంగా చేస్తున్నారు. మనకి తెలియదు, మనం మాట్లాడుకో, దేవునికి తెలుసండి. ఏమంటే 40 దినాలు అయిపోయాక అదే భక్తి కంటిన్యూ అవుతుందా? మళ్ళీ ప్రాచీన అలవాట్లు, పద్ధతుల్లో, ఆచారాల్లో లోకంలోకి వెళ్ళిపోతున్నారా? అతను దేవుడు చూసుకుంటాడండి. అయితే 40 దినాల్లోనే కాదు, తర్వాత కూడా 40 కొంతమంది చూస్తాం కొన్ని చోట్ల 40 దినాలు నీసు మాంసాలు తినరు, పాపం చేయరు, సినిమాలు సీరియల్ చూడరు, బుద్ధి మాటలు మాట్లాడు. ఆ 40 దినాలు అయిపోయాక ట్యాబుల దగ్గర గొడవలు, ఏమండి, వాటర్ ట్యాబుల దగ్గర గొడవలు పడతారు, సినిమాలు సీరియల్ చూసేస్తారు, మరి లోకానుసారంగా జీవించేస్తారు. భక్తిగా ఉన్న వారి గురించి కదండి. మరి ఇటువంటివి దేవుడు అంగీకరిస్తాడా అని అంటే అది మరి వారి ఆధ్యాత్మిక జీవితానికి దేవుడికి తెలియాలి. కనుక 40 దినాలు భక్తి అయిపోయాక ఇదే కంటిన్యూ అవ్వాలి. క్రైస్తవుడికి 40 దినాలే కాదు శ్రమలు, నిత్యము శ్రమలే. సాతానుగాడు శోధిస్తూనే ఉంటాడు, అసమాధానం తీసుకొస్తూనే ఉంటాడు, అశాంతిని తీసుకొస్తూనే ఉంటాడు. మన సంతోషాన్ని దొంగిలించాలి, మన ప్రేమను దొంగిలించాలి, మన ఐక్యతను దొంగిలించాలి, మన పరిశుద్ధతను దొంగిలించాలి, మన భక్తిని దొంగిలించాలి. దేవునికి ఎప్పుడు దూరం చేయాలని వాడు ఆలోచన చేస్తూ ఉంటాడు. క్రైస్తవుడికి రోజు గుడ్ ఫ్రైడే, రోజు ఈస్టర్, రోజు క్రిస్మస్, రోజు శ్రమల దినాలే. ప్రత్యేకంగా 40 దినాలు ఏమి ఉండదండి. కనుక చేసేవారు భక్తి చేస్తున్నారు. అయితే దేవుడు అంగీకరించేదిగా ఉందా మనం చేస్తున్న భక్తి? మనం ఏదో నియమించుకున్నాం, దేవుడు అంగీకరిస్తున్నాడా ఈ భక్తిని? దేవుడు ఆమోదిస్తున్నాడా? ముద్ర వేసి నీవు అడిగినవన్నీ నేను నెరవేరుస్తున్నాను అని జవాబిస్తున్నాడా అంటే సంవత్సరం చేస్తున్నారు, కొన్ని అలాగే ఉండిపోయింది. కనుక మన నోటి మాటలు, మన హృదయ ధ్యానం దేవుని దృష్టికి అంగీకారంలో ఉందా? హిజ్కియాని దేవుడు అంగీకరించాడు. బైబిల్లో కొంతమంది భక్తుల ప్రార్థన, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు నేను సఫలపరుస్తాను అని అన్నాడు. మన కోరికలను సిద్ధింప చేయాలి, మన ఆలోచనలు సఫలం చేయాలి. అవి విఫలం కాకుండా, అవి మరి నష్టపోకుండా నెరవేర్చబడాలి అని అంటే మన నోటి మాటలు, మన హృదయ ధ్యానం దేవుని దృష్టికి అంగీకారములగును గాక. హిజ్కియాని నా దేవుడు అంగీకరించినట్లుగా మన ప్రార్థనలు, మన కుటుంబాలు, మన ప్రవర్తన,
నా దేవుడు అంగీకరించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపి, ఇంతవరకు ఎత్తబడిన వాక్యం బిడ్డల హృదయాల్లో నీరు కట్టండి. మా నోటి మాటలు, మా హృదయ ధ్యానము, మా భక్తి, మా ప్రార్థన, మా ప్రవర్తన మీ దృష్టికి అంగీకారయోగ్యంగా ఉండేటట్లుగా మీరు సహాయం చేయండి. దుష్టుడు తీసుకొచ్చే ప్రతి విధమైన ప్రలోభాలు యేసు నామములో తొలగిపోవునుగా. నాయన, మీరు ఇచ్చిన సంతోషం, మీరు ఇచ్చిన ప్రేమ, మీరు ఇచ్చిన ఐక్యత, మీరు ఇచ్చిన సమాధానం, మీరు ఇచ్చిన పరిశుద్ధత మా యొద్ద నుండి దుష్టుడు దొంగిలించకుండా, దుష్టుడు ఎత్తుకెళ్ళిపోకుండా మాకు కలిగిన వాటిని గట్టిగా పట్టుకుని అంతం వరకు ఈ రక్షణను కాపాడుకుని తాను నిల్చున్నానని అనుకుని ప్రతి వాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోమని లేఖనం తెలియజేసినట్లుగా నేను పడిపోకుండా ఈ ఆధ్యాత్మిక ఆత్మీయతల్లో నిలిచి ఉండేవారంగా కృప చూపించి గురి వద్దకే పరిగెత్తి కృప దయచేయమని వెతుబడిన వాక్యం వెంటనే బిడ్డలందరి జీవితంలో క్రియారూపం దాల్చడానికి వారి అవసరతలు అక్కర్లో తీర్చి వారి కుటుంబాల్లో మీరు మేలు చేసి వారి జీవితాలు, వారి మాటలు మీ దృష్టికి అంగీకారంలో గాక. అటువంటి కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. నా దేవుడు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించును గాక.